హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయిను. ఈ వ్లాగ్ వచ్చేసి దివాళీ వ్లాగ్ అండి. అప్పుడు పోస్ట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే సియారాకి చాలా ఫీవర్ ఉండే. క్లైమేట్ వల్ల నాకు కూడా కొంచెం నీరసంగా ఉంది, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్తో అవ్వలేదు. అండ్ నాకు వచ్చినట్టుగా అయితే నేను చేసుకున్నాను. భారీగా ముగ్గులంటే వేయను, కానీ పర్వాలేదు, వచ్చినంతలో బాగానే వేస్తాను అనమాట. ఫ్లేవర్ పెటల్స్తో నేనైతే ఇట్లా వేసానండి, ఎందుకంటే కలర్స్తో వేస్తే అంత ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకని ఫ్లేవర్ పెటల్స్ ఇట్లా పెట్టి దీపాలు పెట్టాను గుమ్మం దగ్గర. ఆ కలర్ దీపాలు వచ్చేసి ముందు రోజు నేను మంచిగా కలర్ వేసాను, అవి బాగా కనిపించాలనేసి. అండ్ నెక్స్ట్ పూజ డెకరేషన్కి వచ్చేద్దాం. బ్యాక్ డ్రాప్లో అయితే నేను హ్యాపీ దివాళీ బ్యానర్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో, చూడండి. అదైతే హ్యాపీ దివాళీ అని పెట్టాను. సో అంతకుముందు ఉన్న డెకరేషన్ ఐటమ్స్తో చేశాను. అండ్ లక్ష్మీదేవి విగ్రహం కూడా నేను ముందు రోజు తెచ్చుకున్నాను అనమాట, పూజ కోసం స్పెషల్గా అనేసి. ఆ అమ్మవారిని పైన పెట్టి ఇష్టమైనవన్నీ పెట్టానండి, పసుపు, కుంకుమ, డబ్బులు, ఇవన్నీ. అండ్ కింద వచ్చేసి వెండి విగ్రహం పెట్టుకున్నాను లక్ష్మీదేవిది. ఇక్కడ కూడా అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టి అమావాస్య రోజు పూజిస్తే మంచిగా మనకి ధనలాభం ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను. తామర గింజలు, గవ్వలు, చిట్టి గాజులు. అండ్ ప్రసాదం కింద అయితే నేను స్వీట్స్ పెట్టానండి. అండ్ పెట్టేసుకున్న తర్వాత పూజ చేసుకుంటున్నమాట. నేను ఏ టైంకి స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు? నైట్ 8:30కి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అంత డెకరేషన్ చేసిన తర్వాత సియారాకి ఎందుకో హెల్త్ బాగాలేదు. సో ఇంకా వద్దులే, ఇంకా లైట్ తీసుకుందాం అనుకున్నా. లక్కీలీ కొంచెం రిలీఫ్ అయిన తర్వాత పూజ చేసాము. నేనైతే దీపారాధన చేసేసుకుని దీపాలు కూడా వెలిగించేసుకున్నాను. అండ్ తులసమ్మ దగ్గర కూడా అయితే పూజ చేసుకున్నాను అనమాట. అండ్ పూజ అయిపోయిన తర్వాత అపార్ట్మెంట్లో కింద బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, కిందకైతే వెళ్ళాము. అవన్నీ మిస్ కాకుండా చూడండి, ఎండ్ వరకు చూస్తే నా దివాళీ వ్లాగ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇయర్ అయినా మంచిగా కలిసి వచ్చి వంశీకి మంచి జాబ్ రావాలని చెప్పేసి అయితే నా పెద్ద కోరిక అన్నమాట. ఇంతకు మించి ఏమీ లేవు. ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా ఇచ్చేసాను. అండ్ హారతి కూడా ఇచ్చేసి అయితే నేనైతే ఇంకా కిందకి వెళ్తా. సో నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కిందకి వెళ్ళి క్రాకర్స్ కాల్చుకోవడం ఒకటే మిగిలింది. సో మీరు కూడా చూడండి. సియారా అయితే చాలా భయపడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకో అసలు భయపడలేదు. అది ఎంత పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినా అట్లా చూస్తూనే ఉంది. అవన్నీ కూడా నేను యాడ్ చేశాను క్లిప్లో, చూడండి. ఇప్పటివరకు కంప్లీట్గా సియారాని ఏ వ్లాగ్లోనూ పెట్టలేదు, ఈ దివాళీ వ్లాగ్లోనే అనమాట. ఇవి వచ్చేసి సెన్సార్ లైట్స్ అనమాట. అంటే టీవీ దగ్గర వేడి పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అండ్ సియారా కోసం కూడా తీసుకున్నానని చెప్పాను కదా, ముట్టుకుంటే కాలుతుందన్న భయంతో. ఇవైతే నేను టీవీ దగ్గర అయితే పెట్టేసుకున్నాను. సో అవి కూడా బాగున్నాయి. అండ్ 2 times యూజ్ చేశాను, ఇంకా పనిచేస్తున్నాయన్నమాట. సో నా డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత క్యూట్గా అనిపించింది కదా. వెండి పెట్టాను, మట్టి దీపాలు పెట్టాను, ప్లాస్టిక్ ఇంకా అన్నీ పెట్టుకున్నా. అండ్ దేవుడి దగ్గర క్రాకర్స్ పెట్టి కాల్చుకోవడం అనేది చిన్ననాటి నుంచి నాకు అలవాటైన పని మాట. మా ఇంట్లో అలానే చేసేవారు. దేవుడి దగ్గర పెట్టిన తర్వాతనే క్రాకర్స్ అనేది మేము వెలిగించుకునేవాళ్ళం, ఎందుకంటే అవి కాలి ఏ ప్రమాదం జరగకూడదు అని దేవుడి ఆశీర్వాదంతో. సో ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తాను, ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.